అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జానపద కళలు, జానపద నృత్యాలు, కోలాటం, రాసకంలో బంధం ప్రదర్శన విధానం. ఇది ప్రసంగిస్తున్నది డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు. రాసకం మార్గ నృత్యం, మార్గ లక్షణాలు ఎక్కువగా ఉన్నటువంటి నృత్యం. మార్గ లక్షణాలు రాసకానికి రచింపబడిన వృత్తరత్నావళిలో ఆయన జాయప సేనాపతి స్పష్టంగా చెప్పారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే, దేశీ నృత్యాలను అంటే ఒక రకంగా రాజులు కాస్త కొత్త విషయాల మీద ఆసక్తి చూపిస్తుంటారు. అందుకని దేశీ నృత్యాలను మార్గ లక్షణాలను, వాటి లక్షణాలను నిర్దేశించి వాటిని మార్గ నృత్యాలుగా తయారు చేసి వాటిని రాజుగారి ముందు ప్రదర్శింపజేస్తే రాజుగారు చాలా సంతోషపడుతుంటాడు. జాయప సేనాని మరి రాణి రుద్రమదేవికి మేనమామ. ఆయన గజ సైన్యాధ్యక్షుడు. దానికి తోడు కళల పట్ల చాలా అభిమానం ఉన్నవాడు. స్వయంగా ఆయన నృత్యం నేర్చుకున్నాడు, సంగీతం నేర్చాడు. ఆయన రాజుగారు ఈ రకంగా కొత్త విషయాల మీద ఆసక్తి కనపరుస్తారు అనే మాట ఎందుకు చెప్పారంటే, ఆయన స్వయంగా ఒక దేశీ నృత్యాలని 27 దేశీ నృత్యాలను లక్షణాలు సృష్టించి మార్గ నృత్యాలుగా మార్చాడు. మార్చటమే కాదు, మార్గ నృత్యాలుగా వాటికి శిక్షణలు ఇప్పించాడు, వాటికి పాఠశాలలు ఏర్పాటు చేశాడు. అంటే శాశ్వతంగా శిక్షణ విధానాలను ఏర్పాటు చేశాడు వాటికి. అట్లాంటి వాటిలోనే మనకి పేరిణి అని నృత్యం ఇప్పుడు మనం చూస్తున్నది, తాండవ నృత్యం. ఈ పేరిణి నృత్యం లక్షణాలనేమో జాయప సేనాని తాను రాసినటువంటి వృత్తరత్నావళిలో దానికి లక్షణాలు రాశాడు. అదే లక్షణాలతోటి వివిధ భంగిమలని, నృత్య భంగిమలని దేవాలయాల మీద బొమ్మలుగా చెక్కించారు. ఈ దేవాలయాల మీద బొమ్మల నృత్య భంగిమలను చూసి, అట్లాగే వృత్తరత్నావళిలో ఉండే లక్షణాలను చూసి, ఈ రెండిటి ఆధారంగా నటరాజ రామకృష్ణ గారు 1950-70 ఆ ప్రాంతాల్లో పేరిణి నృత్యాన్ని పునఃసృష్టించారు. అంటే ఎప్పుడో 14వ శతాబ్దంలో కదా పేరిణి ఇవన్నీ. అవన్నీ మరి కాలగర్భంలో కలిసిపోయి. ఎందుకు అంటే రాచరిక వ్యవస్థల్లో ఒక రాజుకుండే అభిరుచి మరొక రాజుకు ఉండాలని లేదు కదా. అది మరొక రాజు పోషించాడు కదా అని కళలను, తర్వాత వచ్చిన రాజు పోషించాలని లేదు కదా. వాళ్ళు ఎప్పుడు నిరంతరం యుద్ధాలు చేస్తూ, ఎవరు బలహీనంగా ఉంటే వాళ్ళ దగ్గర పోయి అది ఆక్రమించుకుంటూ, మరి ఉన్న వాళ్ళకంటే ఇంకా బలవంతులు వచ్చినప్పుడు వాళ్ళు ఆక్రమించుకుంటూ, ఇట్లా రకరకాలుగా చేతులు మారుతూ రాజ్యాలు ఉండేటప్పుడు ఈ కళలు, కళాకారులు ఇవన్నీ పెద్దగా నిలవవు, ఎప్పటికప్పుడు కాలగర్భంలో కలిసిపోతుంటాయి.
వీళ్ళు నృత్యాలు అనేటప్పటికీ, నృత్య కళలు, సంగీత కళలు ఇవనేటప్పటికీ వ్యక్తులే స్వయంగా మరి పోషింపబడాలి. ఆ వ్యక్తుల ద్వారానే, వాళ్ళ ప్రదర్శనల ద్వారానే అది మరి శాశ్వతంగా నిలుస్తుంది. వాళ్ళు పోషింపబడలేదనుకోండి, వాళ్ళతో పాటు కళ కూడా పోతుంది నాశనం. వాళ్ళు కనిపించకుండా పోతే కళ కూడా కనిపించకుండా పోతుంది. అట్లా మరి ఆయన 27 కళారూపాలకి చేస్తే ఇది లక్షణాలు నిర్దేశించి మార్గ నృత్యాలుగా తయారు చేస్తే ఒకటి లేదు. పేరిని కూడా నటరాజ రామకృష్ణ గారు, మన ప్రజాస్వామిక వ్యవస్థ కాబట్టి నటరాజ రామకృష్ణ గారు 1950, 70, 50 ప్రాంతాల్లో, మధ్య ప్రాంతాల్లో దీన్ని స్వయంగా నృత్యరత్నావళిలోని లక్షణాలని చూసి, దేవాలయాల మీద ఉండే బొమ్మలను చూసి, ఆ భంగిమలను చూసి సృష్టించి ఆయన శిక్షణ ఇచ్చారు కొంతమంది. ఆ శిక్షణకు వచ్చిన వారంతా ఇవాళ మళ్ళీ గురువులుగా కొత్త వారికి శిక్షణ ఇస్తున్నారు. నటరాజ రామకృష్ణ గారు అంతేకాకుండా వాటికి పాఠశాలలాగా ఏర్పాటు చేసి నిత్యం అభ్యాసం పెట్టారు. అభ్యాసం, శిక్షణ, శిక్షణ, అభ్యాసం, శిక్షణ, అభ్యాసం, దాన్ని బాగా తర్ఫీదు ఇచ్చారు. ఆ తర్ఫీదు పొందిన వారు ఇవాళ గురువులుగా ఉన్నారు. 15-20 మంది దాకా మరి పేరిణి గురువులు ఉన్నారు. ఆ పేరిణి ప్రకాష్ బాగా పేరు. ఆ పేరుని ఒకటే మనకి వాళ్ళ జాయబ్ సేనాపతి దేశ నృత్యాలను మార్గంగా మార్చిన వాటిలో కనిపించేది. ఆయన అట్లా మరి దేశ నృత్యాలకి పేరు తీసుకొచ్చాడు. దేశ నృత్యాలని దేశ నృత్యాలను మార్గ లక్షణాలు పెట్టి మార్గ నృత్యాలుగా చేశాడు. అందులో పేరుని ఒకటి. ఇకపోతే అవి ఆయన ఇంకొకటి ఏం చెప్పాడంటే, దేశ నృత్యాలు మార్గ నృత్యాలు దేశిగా సామాన్యంగా ఈ రాజుల కాలాల్లో మారుతూ ఉంటాయి. మారడానికి వీలుంది, అట్లా మారడానికి వీలుంది. ఎందుకంటే అవి పాటించే వాళ్ళని బట్టి, పోషించే వాళ్ళని బట్టి అవి అట్లా జరుగుతుంటాయని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఈ రాసకంలో లక్షణాలు చూస్తే, ఆ రాసకంలో లక్షణాలు ఇప్పుడు మనకి జానపద కళల్లో చాలా వాటిలో కనిపిస్తాయి. అయితే రాసకంలో రాజస్థాన్, గుజరాత్ పరిసరాల్లో కనిపించేటువంటి రాష్ట్రాల్లో కనిపించే రాసక నృత్యాలు ఉన్నాయి. ఆ రాస నృత్యాలలో ఇప్పుడు ఈ జానపద నృత్యాలుగా ప్రచారం అవుతున్నాయి. కానీ వాటిలో మూలాలు వెతికితే మార్గ లక్షణాలు ఖచ్చితంగా కనిపిస్తాయి, అక్కడ కనిపిస్తాయి. అవి వాటిల్లో ముఖ్యంగా ఇప్పుడు ఆ రాసకంలో బంధం పిండి బంధ్యాది మాశ్రిత్య యస్మిన్ షోడశ నాయికా నృత్యంతి ద్వాదశాష్టకౌ వా రాసకం తత్ ప్రకీర్తితం. అంటే ఈ పిండి, శృంఖలిక, భేద్యం, లత అనేవి బంధం అనే విధానంలో ప్రదర్శింపబడతాయి. ఈ పిండి, శృంఖలిక, భేద్యం, లత అనేవి రీతులు, నృత్య రీతులు. అవి ఇందులో ప్రదర్శించబడుతుంటాయి బంధం అనే దానిలో. ఆ బంధానికి ఈ 4 రీతులు ప్రదర్శించేవాళ్ళు 8 గాని, 12 గాని, 16 గాని నృత్య కళాకారులు ఉంటే సరిపోతుంది అన్నాడు. ఈ తర్వాత ఏమన్నాడంటే 16 మంది అయితే బంధం పరిపూర్ణంగా పుడుతుంది అన్నాడు. 8 మంది అయితే బంధం వేయచ్చు, ప్రదర్శించవచ్చు, కాకపోతే అది పరిపూర్ణంగా రాదు, కొద్దిగా కనపడుతుంది, అంత నిండుగా కనిపించదు. కాబట్టి ఆయన అది చక్కగా చెప్పాడు. అంటే ఇప్పుడు బంధం, పిండి అంటే ఏంటి? పిడిచులాగా నృత్యం చేయటం, నృత్య రీతులలో పిడిచులాగా గుంపుగా ఏర్పడడం. అట్లాగే శృంఖలం అంటే హారం లాగా ఏర్పడడం. భేద్యం అంటే వేరుగా విడివిడిగా ఏర్పడడం. లత అంటే వలవలే ఏర్పడడం, వల నెట్. ఈ వీటిలో బంధంలో ఏదో ఒక రీతిని తీసుకొని ప్రదర్శించవచ్చు, అన్నిటినీ ప్రదర్శించవచ్చు. వాళ్ళ యొక్క మరి
నైపుణ్యాన్ని బట్టి అట్లా ప్రదర్శిస్తూ ఉంటారు. వాళ్ళలో మరి ఇది ఒక్కొక్కటి అనేక విధాలుగా ఒక రీతి తీసుకుంటే పిండిలో అనేక రకాలు, శృంఖలలో అనేక రకాలు, భేద్యంలో అనేక రకాలు, లతలు అనేక రకాలు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం వీడు కోలాటంలో 35 రకాల కోపులు ఉన్నాయి. అట్లా కోపు అంటే రీతి, నృత్య రీతిని మనం కోపు అంటాం. అది ఇక్కడ అదే ఈ రీతుల్నే వీళ్ళు ఇక్కడ ఇది పిండి, శృంఖలిక, భేద్యం, లత అని అన్నారు. ఈ ఒక్కొక్క రీతిలో మళ్ళీ ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. అట్లా చేయొచ్చు అని తప్పుకొచ్చారు. తర్వాత వాటికి ఈ పిండి, ఈ బంధానికి ప్రదర్శన చేసేటప్పుడు ఏం చేయాలి అని అంటే దానికి ముందు వాళ్ళు ఆహార్యం ఎట్లా ఉండాలి, వాద్యాలు ఎట్లా ఉండాలి, ఎట్లా తయారు కావాలి ప్రదర్శనకి అని చెప్పుకొచ్చాడు. అందులో నట్టు కత్తెలు ముఖ్యంగా ఆ కళాకారిణులు మరి చీరను గాని, రవికను గాని, ఉప్పు అయినా, జడనైనా ఇవి ఆయా ఏ రాష్ట్రం ఏ ప్రాంతంలో ప్రదర్శిస్తుంటే ఆయా ప్రాంతాల కట్టు బొట్టులకు అనుగుణంగా వీళ్ళు వస్త్రధారణ చేసుకొని ప్రదర్శిస్తారు అని చెప్పుకొచ్చాడు. అంతేకా అవి చీర లేదనుకోండి, చీర రేపు లేకపోతే చొక్కా నిక్కరు లాగు, చొక్కా లాగు ఇట్లా ఇవి తీసుకొని కూడా అవి వేసుకొని కూడా అట్లాగే జడ ఉప్పు వేసుకొని చేస్తారు. కాకపోతే చేతికి కడియాలు పెట్టుకుంటారు, కాళ్ళకేమో అందిలు పెట్టుకుంటారు. ఊరు కట్టి స్థానాలు ఇవి అంటే ఆ నట్టి మండలు ఎట్లా ఉండాలో చెప్తున్నాడు. ఊరు అంటే తొడలు, కట్టి అంటే పిర్రలు, స్థనాలు అంటే స్థనాలు. ఇవి అన్ని కూడా ఉబ్బెత్తుగా లావుగా ఉండి, అంటే నిండు యవ్వనవతులు అయితే అట్లా ఉంటాయి కదా, నిండు యవ్వనవతులు అయితే స్థానాలు ముందు లావుగా ముందుకు వస్తాయి, అట్లా పిర్రలు లావుగా ఉంటాయి, తొడలు గట్టిగా ఉంటాయి. ఇట్లా ఉండాలి కళాకారులు అని ఆయన చెప్తూ ఉన్నాడు. వాళ్ళు అట్లా ఉన్న తర్వాత జంటలు జంటలుగా కానీ విడివిడిగా కానీ వాద్యాలు సాగుతూ ఉంటే వాద్యాలు వాళ్ళు మరి లయ అందిస్తూ వాళ్ళు మరుగుపిస్తూ ఉంటే పాడేవాళ్ళు పాడుతూ ఉంటే రంగస్థలానికి తెర లోపల నుంచి రెండు వైపుల నుంచి కొద్దిగా ప్రవేశిస్తారు అని అది ప్రవేశ విధానం అక్కడ చెప్పాడు. ఈ ప్రవేశ విధానం తర్వాత ఈ పిండి, శృంఖలిక, భేద్యం, లత అనే రీతులలో ఎట్లా మరి ప్రదర్శనలు చేస్తారు, ఎట్లా వాళ్ళు ఆ రీతుల్ని ప్రదర్శిస్తారు అనేది ఇందులో చెప్తున్నాడు. ధ్రువ ఇవ తటిల్లేఖా శీలత్కల్ప లతా ఇవ కామినీ వేషధారిణ్య సాక్షా నృత్యకళా ఇవ శిక్షితా ఇవ పార్వత్యా ప్రతిఛాయా ఇవ శ్రియ ఋతు ప్రయోజ్య రాగేణ గేయమానేషు గాయనైః చర్చర్యాది ప్రబంధేషు దేశీసూడ స్థితేషు చ వాద్యేషు చ ప్రయుక్తేషు సదృశేషు సదృక్షేషు విచక్షణైః ఖండమండలచారీభిః లాస్యాంగా ప్రముఖైరపి పూర్వత్యః ప్రస్తుతైరంగగైః గీతార్థాభినయం సమం ప్రవేశైర్నిర్గమైః సంధిహీనైః అపి అపసారణైః చోటికా భిర్మిథో హస్తతాలికాభిః లయానుగం బంధురైర్వివిధైర్బంధైః నృత్యే యు రేహనాయికాః. ఇట్లా ఈ నాయికలు అనేవాళ్ళు ప్రదర్శిస్తారు అని ప్రదర్శన విధానాన్ని ఇందులో మరి తెలియజేశాడు. అంటే రాగాలు, ఆ రాగాలు ఎట్లా ఉంటాయి అని అంటే
ఏ ఋతువులోకి పాడవలసిన రాగాల్లో గాయకులు ఆ ఋతువులు తగ్గట్టుగా పాడుతుండాలి. వసంత ఋతువు అనుకోండి, వసంత ఋతువు తగిన రాగాలు పాడాలి. వసంత ఋతువు అంటే అందరికీ మరి ఇష్టమైనది. ముఖ్యంగా శృంగారపరమైనటువంటి ఆ ఆ, లక్షణాలు కలిగినటువంటిది. శృంగారానికి ఒక రకంగా ఉద్దీపనం లాంటిది. ఏ, మరి ఆ వసంత ఋతువులో ఏ రాగాలు పాడాలి? ముఖ్యంగా కుహు కుహు అని పాడే ఆ, ఆ, పక్షి, అది చిలుకల యొక్క వాటి చిలుక పలుకులు, ఇవన్నీ కూడా పూర్ణ యవ్వనవతులైనటువంటి యువతులు. వాళ్ళు వాళ్ళ నృత్యానికి తగినట్టుగా ఉండాలంటే వసంత ఋతువు అయితేనే సరిపడుతుంది. కోకిల కుహు కుహులు, చిలుకల మరి పలుకులు, ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి? మరి వసంత ఋతువులోనే బాగా అవి ఎక్కువగా పాడుతూ ఉంటాయి. అవి వసంత ఋతువులు అంటే వాటికి కూడా అది ఆ ఋతువు అనుకూలమైన ఋతువే. మనుషులు కుక్కలకే కాదు, చెట్లు చేమలకి అదే సరైన ఋతువు. ఇది అప్పుడే ఎగిరంతా పాత ఆకులు రాలిపోయి కొత్త ఆకులు వస్తూ ఇగురు వస్తూ, ఆ ఇగురులలో మరి కొత్త పూత పూస్తూ అవి చూడటానికి చాలా అందంగా చాలా లేతగా కనపడతాయి. పెద్ద పెద్ద వృక్షాలకు కూడా చిన్న చిన్న లేత ఆకులు కనపడతా ఉంటాయి. పెద్ద వృక్షాలకు పెద్ద ముదురాకులు కనిపించవు. ఇవన్నీ వసంత ఋతువు కంటే ముందు రాలిపోతాయి. రాలిపోయి వసంత ఋతువు వచ్చేటప్పటికి చిన్న చిన్న ఇగుర్లు పెట్టి, ఆ ఇగుర్లు కాస్త పెద్ద మామూలు లేత ఆకులై వాటి మధ్యలో పూత కనపడతా ఉంటే చూడటానికి గాలికి చాలా ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటాయి. అది ఆ ఇగుర్లు తినుకుంటూ, ఏది కోకిల చిలుకలు ఇట్లాంటి ఆ ఇగుర్లు తినుకుంటూ అవి కూడా వసంత రాగాల్ని ఆలపిస్తాయి. అవి కూడా అంటే ఈ ఆడపక్షులు మగ పక్షుల కోసము ఇది అవి కూడా రాగాలు తీస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ ప్రదర్శనలు కూడా అట్లా ఆ ఇది ఆ ఋతువులకు తగ్గట్టుగా పాటలు ఉండాలి అని చెప్తాడు. అంటే ఋతువులకు తగ్గట్టుగా వీళ్ళ నృత్యం కూడా ఆ రకంగా ఉంటుంది. నిండు యవ్వనవతులు, పూర్ణ యవ్వనవతులు అయినటువంటి యువతులు వాళ్ళు మరి శృంగారాన్ని ఒలకబోస్తూ ప్రియుణ్ణి ఆహ్వానిస్తున్నట్టు ఉంటుంది వాళ్ళ ప్రదర్శన. ప్రియుణ్ణి ఆహ్వానిస్తున్నట్టు ఉండాలంటే ఆ ఋతువులు తగ్గట్టుగా రాగాలు ఉండాలి. గాయకులు అవి పాడాలి. అట్లాగే మరి చర్చరి మున్నగు ప్రబంధాలు అంటే ఈ ప్రబంధాలు పాటల్లో చర్చరి ఇలాంటివి ముఖ్యంగా మరి వసంత ఋతువులు తగినట్టు విధానంగా ఉండేటువంటివి. అట్లాగే దేశీ సూడయందున్న వారిని, దేశీ విధానంలో ఉండేటటువంటి వాడిని ఈ గాయకులు పాడుతూ ఉంటారు. అంటే ఏ దేశానికి తగ్గట్టుగా ఆ దేశంలో పాడుతుంటారు. ఏ దేశంలో ఉండే విధానాలకు తగ్గట్టుగా గాయకులు కూడా ఆ దేశ విధానాలకు తగినట్టుగా పాడుతూ ఉంటారు. అప్పుడు మాత్రమే అది రమ్యత సాధించుకుంటుంది. అట్లాగే నేర్పరులైన కళాకారులు వాద్యాలు ఇప్పుడు వీళ్ళు పాడుతూ ఉంటే మనం చూస్తుంటాం కదా. భరతనాట్యం అయినా కూచిపూడి అయినా పాడుతున్నప్పుడు పాడేవాళ్ళు పాడుతూ ఉంటే పక్కన ఉండే మరి మృదంగం వాళ్ళు వాయిస్తూ ఉండాలి. పాడటం ఇక్కడ మనకేంది, ఇదివరకు అయితే పూర్వపు రోజుల్లో నటీమణులే పాడుకునేవాళ్ళు. కానీ మరి ఈయన జయపసేనాని రాసినటువంటి నృత్యరత్నావళిలో కూడా పక్కన పాడుతున్నారు అన్నాడు. అంటే నట్టువాంగం ఆ రోజుకి ఉన్నట్టు అర్థం. అంతే కదా, వీళ్ళు గాయకులు పాడుతున్నారు, రాగాలు పాడుతున్నారు, చర్చరి ఉన్న ప్రబంధాలను పాడుతున్నారు. ఆ ప్రబంధాల దేశీ విధానాల్లో పాడుతుంటే అంటే పక్కనే ఉండేటువంటి నేర్పురైన కళాకారులు వాద్యాలను వాయిస్తున్నారు. అంటే ఇది నట్టువాంగం. ఇవాళ మనం కూచిపూడి భరతనాట్యాల్లో చూస్తున్నటువంటి నట్టువాంగ విధానం ఇది. ఇది పక్కన పాడేవాళ్ళు పాడుతుంటే దానికి అనుగుణంగా లయానికి లయానుగుణంగా వాద్యాలు వాయిస్తూ ఉంటారు. ఈ లయానుగుణంగా వాద్యాలు వాయించడం, పాడటము అనేది నట్టువాంగానికి సంబంధించింది. అంటే 14వ శతాబ్దం నాటికే నట్టువాంగం అనేది ఉంది అని చెప్పాలి. అంతకుముందు సొంతంగా పాడేవాళ్ళు నటీమణులే పాడేవాళ్ళు, నృత్యం చేసుకుంటూ వాళ్ళు పాడేవాళ్ళు. కానీ ఇవి
మనకి దీన్ని బట్టి ఏంది, జాయపసేన నృత్యరత్నావళిలో ఇచ్చిన లక్షణాలను బట్టి అప్పటికే మరి వీళ్ళు పాడేవాళ్ళు అని. ఏది ఆ, నట్టువాంగం ఉన్నది. ఏ, ఈ నట్టువాంగంతో ఉంటే దీంతో అప్పుడు వీళ్ళు ఏం చేశాడు, ఎవరు ఆ నృత్య కళాకారులు ఏం చేస్తారు మరి, సగం సగం అంటే అర్థం, అసంపూర్ణం, అట్లాగే నిండు వలయంగా, అట్లాగే రకరకాల విన్యాసాలతోటి ప్రస్తావనం నందుల అంగములచే అంటే ఆ పాటల్లో ప్రస్తావించబడినటువంటి అంగముల యొక్క అభినయాలతో అభినయిస్తూ పాటని, అంటే పాట అర్థాన్ని సమంగా అభినయిస్తూ, అంటే ఏంది, పాటకు అనుగుణంగా అభినయం చేస్తున్నారు. పాటల్లోని పదాల భావానికి అనుగుణంగా వీళ్ళు అభినయం చేస్తున్నారు. పాట పాడితే వాళ్ళు ఏదో కేకేస్తే వీళ్ళు ఏదో అంగ విన్యాసాలు చూపిస్తే సరిపోదు కదా. పాట పాడినప్పుడు అంగ విన్యాసం కూడా దానికి తగినట్టుగా ఉండాలి. అట్లా చూపిస్తేనే అది సరిగ్గా రాణిస్తుంది. ఇక్కడ మరి అంగ విన్యాసాలని ఇది పాట అర్థానికి తగిన భావంతో అంగ విన్యాసాలని ప్రదర్శిస్తూ వీళ్ళు చేయాలి. అట్లాగే వాళ్ళు ఎట్లా ప్రవేశించాలి, వెడలిపోవాలి, అంటే రావడం పోవడం, వేదిక మీదకి రావడం మళ్ళీ వెనక్కి పోవడం, అట్లాగే సందు లేకుండా తొలగడం, అటు ఇటు పక్కగా తొలగిపోవటం, చిటికలు వేసుకుంటాం, అంటే లైక్ సరిపడేట్టు చిటికలు వేసుకుంటూ, అట్లా నిండు బంధాలతో, అంటే తాళం తట్టుతూ ఒకరి చేతి మీద ఒకళ్ళు తాళం వేసుకుంటూ, నిండు బంధాలతో, అంటే బంధం అంటే చెప్పుకున్న 4 రకాలైనటువంటి ఇది పిండి, శృంఖలిక, భేద్యం, లత అనే రేతులతో ఉంటుందని, అట్లాంటివి నిండు బంధాలు, అట్లాంటి బంధాలు ఎన్నో బంధాలు, ఒక బంధం కాకుండా ఎన్నో రీతులతోటి ఒక బంధం ఉంటే ఎన్నో రీతులను అట్లా ప్రదర్శిస్తూ పలు విధాలుగా వీళ్ళు నృత్యం చేయాలి. అంటే నృత్య విధానాన్ని ఇక్కడ మనకి వర్ణిస్తున్నాడు ఎవరు, జాయపసేనాని. రాసకములో ఎట్లా నృత్యం చేస్తారో ఆ విధానం చెప్తున్నారు. అంటే ఈ నటీమణులు ముందు అలంకరించుకొని వేదిక మీదకి వచ్చి రెడీగా ఉన్నప్పుడు పాట పాడేవాడు పాడుతారు. ఏం పాడుతారు, ఏ ఋతువులకి అనుగుణంగా ఆ గానాలు పాడుతారు. అంటే మనకు అక్కడ పాఠ్యం ఏది చెప్పారు, ఏ ఋతువులో, అంటే పాఠ్యం ఏ ఋతువులో గురించి, ఏ ఋతువు గురించి ఉంది అంటే కథ, లేకపోతే టెక్స్ట్. ఆ టెక్స్ట్ ఏముంది దాని తగ్గట్టుగా ఋతువు వర్ణన ఉంటుంది. అప్పుడు అది వీరము మరి లేకపోతే కరుడము అనుకో, అది వేరే ఋతువుల్లో పాడుతారు. అట్లా అంతేగాని వసంత ఋతువులు వీరాన్ని, కరుణాన్ని లేకపోతే భక్తిని తీసుకొచ్చి పాడరు. దీనిలో శృంగారమే పాడుతారు. ఇది వసంత ఋతువులు. నృత్యాలు ఇట్లాంటివి కూడా శృంగార విధానాలను చూపించేవైతే, అభినయించేవైతేనే చూడటానికి ఆనందంగా ఉంటాయి, ఆహ్లాదకరంగా ఉంటాయి. సరే, అందువల్ల ఋతువులు తగ్గట్టుగా రాగాలు ఉంటాయి. ఆ ఋతువులు తగ్గట్టు రాగాలు పాడుతూ ఉంటే పక్కనుండే వాద్యాల వాళ్ళు వాటిల్లో కలిపేస్తారు. వాళ్ళ లయను చక్కగా ఈ రాగాల్లో కలిపి కొడుతూ ఉంటే అప్పుడు వీళ్ళు ఈ నేర్పరులైన వాళ్ళు చేస్తుంటే వీళ్ళు నృత్య కళాకారులు సగం తిరగటం, అర్థం తిరగటం, అసంపూర్ణంగా వేయటం, అట్లాగే చుట్టూ వలయాకారంగా వేయడం, అట్లా ఇతర రకరకాల విన్యాసాలు ప్రదర్శించడం. ఈ అట్లాగే పాటలో ఉండేటువంటి పదముల యొక్క భావానికి అనుగుణంగా అభినయాన్ని చేస్తూ అంగాభినయాలు చేస్తూ ప్రదర్శనలను ఇస్తూ, అంటే భావాన్ని ప్రదర్శిస్తూ వీళ్ళు మరి ఆ చేసేటప్పుడు కూడా ఇట్లా రావడం పోవడం, మరి సద్దు లేకుండా అటు ఇటు తొలగడం, గుంపులుగా రావడం, అంటే ఇటు రావడం ఇటు పోవడం, మళ్ళీ రావడం మళ్ళీ పోవడం, అటు ఇటు ఎదురుకొచ్చే వాళ్ళు పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా తొలగడం, అట్లాగే చిటికెలు వేసుకుంటూ పోవడం, అట్లాగే తాళం తట్టుకుంటూ పోవడం,
తాళం తట్టుకుంటూ చేయడం. మరి నిండు బంధాలతో రకరకాలుగా వీళ్ళు ప్రదర్శిస్తారు అని, నిండు బంధాలతో ప్రదర్శిస్తారు. ఇది ఇట్లా ప్రదర్శిస్తే నిండు బంధాలతోటి పలు విధాలుగా ప్రదర్శించాలి. అంటే ఒక్క బంధం కాదు, నిండు బంధాలు, చాలా నిండు బంధాలు. ఒక బంధానికే 4 రీతులు చెప్పారు. ఆ 4 రీతులు ఒక్కోటి మళ్ళీ రకరకాలుగా అందులో చాలా విధాలుగా ప్రదర్శిస్తారు, నృత్యం చేస్తారు. అట్లాంటివి చాలా బంధాలు ఇట్లా ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే ఒక ప్రదర్శన ఏర్పాటు చేసినాడు అంటే అందులో చాలా ప్రదర్శన, చాలా రకాల భంగిమల్ని చూపిస్తారు. చాలా మరి భావాలని ఎక్స్పోజ్ చేస్తూ చూపిస్తుంటారు అని. తర్వాత మరి అట్లాగే వాటిలో చర్చరి అనేది ఒకటి. ఈ ప్రదర్శనలలో ప్రదర్శనలలో చర్చరి అనేది కూడా ఒకటి. చర్చరి అంటే ఏంటంటే ద్విపదీం వాథ శృంగార వీరాభ్య మృతు వర్ణనై నాయకస్య గుణఖ్యాతి ప్రఖ్యాపన పదోత్తరై మండలేన ప్రనృత్యంతి కాంతా వసంతికోత్సవే. అంటే నాయికలు ఈ వర్ణతాళాలతో కూడిన వాద్యాలతో మధురంగా చర్చరిని గాని ద్విపదిని గాని పాడుతూ, అంటే ఇక్కడ చర్చరి ద్విపది అనేది ఏంటంటే ఈ పాటలలో ఉండేటువంటి బాగా ప్రముఖమైనటువంటి పాటల విధానాలు, శృంగారానికి సంబంధించినవి. అవి కూడా ఎవరు? వీర శృంగారాలలో నాయకుని గుణాలను, అంటే ఇవి నాయకుని గుణాలను ఉంటే అక్కడ రాజుగారి కూర్చోబెడతారు కాబట్టి రాజుగారే నాయకుడు. గుణాలను, కీర్తిని వర్ణిస్తూ పదములు నిండిన ఋతువర్ణాలతోటి మండలంగా అంటే చుట్టూ తిరుగుతూ వసంతోత్సవంలో నర్తిస్తుంటారు. వసంతోత్సవం అంటే వసంత ఋతువర్ణం చేస్తుంటారు కాబట్టి దాన్ని అక్కడ వసంతోత్సవంలో ఉంటే నాయకుడు ఉంటేనే వసంతోత్సవం జరుగుతుంది. నాయకులు వసంతోత్సవంలో ఒకళ్ళనొకళ్ళు ఈ రంగు నీళ్లు జల్లుకుంటూ చేస్తుంటారే, అది దేనికి ఉద్దీపనము? శృంగారానికి ఉద్దీపనం. కాబట్టి దీన్ని ఈ చర్చరి అంటే ఇక్కడ వసంతోత్సవాల్లో పాడుకునేటువంటి ఒక ద్విపది చర్చరి అనేవి ఒక విధానం, ఒక పాట పద్ధతి. ఆ పాట పద్ధతి ఎక్కువగా వసంత ఋతువులో వసంతోత్సవాల్లో మరి పాడుతూ ఉంటారు. కాబట్టి అది వాళ్ళు ప్రదర్శించేటప్పుడు మరి వీరుని యొక్క, నాయకుని యొక్క వీర రసాన్ని గాని శృంగార రసాన్ని గాని పాడుకుంటూ ఆ నాయకుని గుణగణాలని వీరరసానికి అనుగుణంగా పాడుతూ, అట్లాగే శృంగార రసానికి అనుగుణంగా పాడుతూ, మరి ఆ పదాలన్నింటినీ ఋతువర్ణానికి తగినట్టుగా మండలంగా తిరుగుతూ, గుండ్రంగా తిరుగుతూ వసంతోత్సవాలు నృత్యం చేయడాన్ని చర్చరి అంటారు. అంటే ఈ చర్చరి ద్విపది అనేవి వసంత ఋతువుల్లో వసంతోత్సవాల్లో ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. అంటే పాడే విధానాలు ఇవి, ఎక్కువగా పాడే విధానాలే అయినా అక్కడ మనకు చాలా వసంత ఋతువులో పాడే పాటలు. ఈ రాసకం అంటేనే అసలు శృంగారపరమైనటువంటి నృత్యాలు అని అర్థం. రాసకం, కృష్ణుని రాసలీలలన్నీ కూడా శృంగారపరమైనవే కదా. శృంగారపరమైన వసంత ఋతువుకి సంబంధించినవే కదా. వసంత ఋతువు అంటే ఆ ఋతువు తగ్గట్టుగా పాటలు పాడడం, ఆ ఋతువు తగ్గట్టుగా మరి నృత్యాలు చేయడం, ఆ ఋతువు తగ్గట్టుగా వాద్యాల వాళ్ళు వాద్య సంగీతాలు వినిపించడం, ఇవన్నీ కూడా మనకు ఎక్కడేం కనిపిస్తాయి అంటే ముఖ్యంగా వాసకంలో ఉండేటువంటి బంధం విధానాలు. బంధాలన్నింటినీ ప్రదర్శిస్తారు. బంధాల్లో చాలా విధానాలు ప్రదర్శిస్తుంటారు. ఇది రాసకం ప్రదర్శన విధానం అన్నమాట. స్వస్తి.